హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్స్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ తాటి బెల్లం నువ్వుల లడ్డు. ఈ తాటి బెల్లం నువ్వుల లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. మొదటగా తాటి బెల్లం, నువ్వులు. నేను 1 కప్ నువ్వులకి 1 కప్ తాటి బెల్లం తురుము చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ నువ్వుల లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఈ తాటి బెల్లం నువ్వుల లడ్డూని తయారు చేసే విధానం ఏంటో చూద్దామండి. మొదటగా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకుందాం. ఈ 1 కప్ తీసుకున్నాను కదండి నువ్వులు. ఈ 1 కప్ నువ్వుల్ని మనం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిపోయాక ఓకే అండి, బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకు పెట్టుకోవాలి. ఈ నువ్వులు చల్లారే లోపల అండి మనం చల్లారాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి కదా. మిక్సీ పట్టుకున్నప్పుడు ముందు పొడి చేసుకున్నాక ఆ పొడిలోనే మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదండి తాటి బెల్లం. ఈ తురుమును కూడా అందులో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మనం లడ్డూలుగా చేసుకోవాలి. అండ్ దీన్ని 2 విధాలుగా తయారు చేసుకోవచ్చండి. ఇట్లా డైరెక్ట్ మిక్సీ పట్టుకొని ఇలా చేసుకోవచ్చు. అండ్ కొంతమంది పాకం కూడా పట్టుకుంటారు. ముద్ర పాకంతో పెట్టుకుంటే అవి ఇంకా ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటాయి. ఫస్ట్ నువ్వులు ఆడుకున్న తర్వాతనే తురుముకున్న తాటి బెల్లం వేసుకోవాలండి, 2 కలిపి కాదు. ఇప్పుడు మనం వీటిని లడ్డూలుగా చేసుకుందామండి. కొంచెం వేయించుకున్న నువ్వులు కూడా కొంచెం మనం పైన తీసి పక్కన పెట్టుకోవాలండి. కొన్ని వాటిని మనం ఉండతో పాటు కలిపి ఓకే అండి. ఇలా మిక్సీ పట్టిన పిండితో మనం ఈ విధంగా ఉండలు చుట్టుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. అంటే చిన్నపిల్లలు, స్వీట్ తిన్న చిన్నపిల్లలు అంటే ఎవరు ఉండరు. అండ్ మైగ్రేన్ ఉన్నవాళ్ళు దీన్ని తరచూ రెగ్యులర్గా మార్నింగ్ పరగడుపుని తీసుకుంటే ఇది ఒక లడ్డు. మైగ్రేన్ తరచూ వచ్చేవాళ్ళు దీన్ని తీసుకుంటే కనుక కంపల్సరీ ఇది తగ్గుముఖం పట్టే అవకాశం ఉందండి. అండ్ చర్మ వ్యాధులు కూడా, చిన్నపిల్లలకి ఎక్కువగా చర్మ వ్యాధులు వస్తాయి. సో ఆ చర్మ వ్యాధులు రాకుండా కూడా ఇది బాగా నివారిస్తుంది. అండ్ జనరల్గా మనకి నువ్వులు అనేది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. కాకపోతే దీంట్లో తాటి బెల్లం వేసి మనం చేయడం వల్ల క్యాన్సర్ కూడా రావడం చాలా తగ్గుముఖం పడుతుందండి, క్యాన్సర్ కూడా. ఓకే అండి, తాటి బెల్లం నువ్వులు ఉండలు రెడీ.